షర్మిల వ్యాఖ్యలపైన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిల వాడిన భాష సరికాదన్న ఆయన షర్మిల వ్యాఖ్యలు తమకు బాధ కలిగించాయన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకి ఏం తెలుసునని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబును సీఎం చేయడమే షర్మిల లక్ష్యంగా కనిపిస్తోందని సజ్జల విమర్శించారు. ఏపీని అడ్డగోలుగా చీల్చిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాని ఎందుకు చట్టం చేయలేదని నిలదీశారు సజ్జల. షర్మిలకు నిన్నటి వరకు తెలంగాణలో ఏం చేశారు 3 ఏళ్ళు, అక్కడ నుంచి ఇప్పుడు హఠాత్తుగా ఇటువైపు ఎందుకు వచ్చారు? తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కదా, అక్కడ ఎందుకు చేయలేకపోయారు? అక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డెప్యుటేషన్ లాగా ఉన్నట్టు హఠాత్తుగా ఇక్కడికి రావడం ఎందుకు? ఎవరి ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి? ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో నోటాకు వచ్చిన ఓట్ల శాతం కంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం తక్కువ. మరి ఆ పార్టీ తరఫున వచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలనే లక్ష్యంతో ఆ పార్టీకి వచ్చి ఇక్కడ వచ్చి ఆమె చేయగలిగింది. చేయడానికి అవకాశం ఉండేది తెలంగాణలో ఉంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో 63 సీట్లే వాళ్ళకి వచ్చింది. కానీ ఇక్కడ వచ్చి ఏం చేస్తారు? మరి ఎందుకు వచ్చారు? రాహుల్ గాంధీ గారిని చేయాలనో ఇంకోటం కాదు, సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ముఖ్యమంత్రిని చేయడం ఎట్లా అని ఉన్నట్టు. అది కూడా ఎందుకంటున్నామంటే, ఇంతగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన టార్గెట్ పెట్టుకున్నారో, ఆయనకున్న అన్ని అస్త్రాలను ప్రయోగించడంతో పాటు ఆఖరణ దీన్ని కూడా తీసుకొస్తే ఎంతో కొంత వైఎస్ఆర్ అభిమానుల ఓట్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా చీల్చడానికి ఉపయోగపడతాయేమో. మళ్ళీ ఆయనకు సోకాల్డ్ యాంటీ ఇన్కంబెన్స్ ఓట్లు చేరకూడదు. అసలు ఈ రాష్ట్రానికి ఎవరన్నా అన్యాయం చేసిన పార్టీ ఉందంటే చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కాయ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది. దాంతోనే అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయింది. అడ్డగోలుగా డివైడ్ చేసి మనకు ఇటువైపు అవశేష ఆంధ్రప్రదేశ్ అనే చిన్న ముక్క మనకి ఇచ్చేసి పంపించారు. వితౌట్ డ్యూ జరగాల్సినవన్నీ ఇవ్వాల్సినవి మన హక్కులు ప్రొటెక్ట్ చేయకుండా, స్పెషల్ స్టేటస్ లాంటిది చట్టంలో చేర్చకుండా. ఈరోజు ఏమి అడుగుతున్నారు? స్పెషల్ స్టేటస్ గురించి ఎవరు పోరాడారు? అసలు పోరాడాల్సిన అవసరం ఏమిటి? చీల్చిందే కాంగ్రెస్ పార్టీ. ఏ ప్లాట్ఫామ్ మీద మీరు నిలబడి స్టేజ్ మీద మీరు నిలబడి మాట్లాడినారో, షర్మిలమ్మ మాట్లాడారో, ఈరోజు అధ్యక్ష పదవి తీసుకుంటూ ఆ పార్టీనే కదా మొత్తం అన్యాయం చేసింది. ఇదే షర్మిలమ్మ తెలంగాణలో తన తండ్రి పేరు కేసులో ఇది అక్రమంగా పెట్టారు, అక్రమ కేసులు బనాయించి పెట్టారని ఆ రోజు అన్నారు కదా. ఇంత అన్యాయం చేసిన పార్టీ అని అన్నారు కదా. మరి ఈరోజు అదంతా ఎట్లా మర్చిపోయారు? లేదు, ఆఖరికి వచ్చినాక ఆమె ఏదో రియలైజేషన్ అనుకుంటే, పోనీ ఆ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇవరు అడిగారా సపోర్ట్ ఇవ్వమని? నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు రావడమే ఈ 10 ఏళ్లలో ఏం జరిగిందని క్వశ్చన్ వేయడంతో పాటు జగన్ రెడ్డి అనడం, నియంత అనడం, భాష ఇవన్నీ చూస్తుంటే నిజంగానే ఆశ్చర్యం వస్తుంది. ఎందుకు ఇక్కడి నుంచి పక్కన పెట్టారు? ఈరోజు ఎందుకు ఏపీ అప్పచెప్పారు? కొన్ని కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాగానే అసలు నిలబడే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేకపోయింది ఏపీలో? ఎందుకు ప్రజలు చీత్కరించి రిజెక్ట్ చేశారు? వాళ్లకు కాంగ్రెస్ 14 తర్వాత 19లో అసలు పట్టించుకొని ఆ నేషనల్ సెంట్రల్ లీడర్షిప్ ఇప్పుడు హఠాత్తుగా షర్మిలమ్మ పంపి రివైవ్ చేసి 24 ఎలక్షన్స్ నెల రోజులు ఎన్నికలనగా ఏం చేయాలని పంపారు. అక్కడ క్లియర్ అజెండా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడాలి. తనకున్న ఆ వైఎస్ అనే పేరు, ఆ పేరు ఆ కుటుంబం నుంచి వచ్చాయని చెప్పి దాన్ని వాడుకొని దాన్ని దుర్వినియోగం చేసి ఈ రకంగా ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే ఇది చేస్తున్నారు. అండ్ షీఈ్ మేకింగ్ కూల్ ఆఫ్ హర్ సెల్ఫ్. ఇవి చేయడం ద్వారా అని గట్టిగా ఫీల్ అవుతూ ఆ కన్ఫ్యూజన్కు అవకాశం లేదు, ఎవరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదని చెప్తూ ఎవరు కావట్లేదని కూడా మేము బలంగా విశ్వసిస్తాం.